జీవితంలో కొందరి స్థానం చాలా ప్రత్యేకమైనది. ఆ స్థానంలో వారిని తప్ప ఇంకెవరిని మనసు ఊహించడానికి కూడా సాహసించదు. జీవితంలో మనం మరొకరి వల్ల మోసపోతున్నామన్న సంగతి మెదడుకు తెలుస్తూ ఉంటుంది, కానీ మనసు దాన్ని అంగీకరించడానికే చాలా సమయం పడుతుంది. నువ్వు జీవితంలో ఒంటరిగా మిగిలిపోయిన సమయానే నీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో, పరాయి వాళ్ళలో నీ వాళ్ళెవరో నీకు అర్థమవుతుంది. ఒక్కసారి మనసులో బాధ తగ్గడానికి ఏ మందు పని చేయకపోవచ్చు. మనకు ఇష్టమైన వారు మనతో కాసేపు ప్రేమగా మాట్లాడితే చాలు. మనతో కాసేపు ప్రేమగా ఒక్క మాట మాట్లాడితే చాలు, ఎంతటి బాధనైనా ఇట్టే మరిచిపోవచ్చు. రావాలి అనుకుంటే తిరిగి రానిది గతం, వద్దు అనుకున్నా వచ్చేది మరణం. నీ దగ్గర ఎంత డబ్బున్నా కాస్తంతైనా కొనలేనిది కాలం. ఒక్కసారి నిన్ను వీడిపోతే తిరిగి రానిది ప్రాణం. మనసులో ఎంత బాధ ఉన్నా దానిని పంటి బిగువున అణిచిపెట్టి నవ్వుతూ బ్రతకడమే జీవితం. నువ్వు నీ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఏ ఒక్కరోజైనా నీకు సమస్యలు ఎదురు కాలేదంటే నువ్వు సరైన మార్గంలో ప్రయాణించడం లేదని అర్థం. నీడను చూసి భయపడకు. నీ దగ్గరలో వెలుగు ఉంటేనే నీడ నీకు కనబడుతుంది. ఆ వెలుగును అన్వేషించు. దానిని చీకటైన నీ జీవితంలోకి ప్రవేశపెట్టు. అప్పుడు నీ జీవితం ప్రకాశవంతమవుతుంది. పెద్దగా మరుగుతుందని ఏ కుక్కను మనుషులు చేరదీయరు. అలాగే ఎక్కువగా మాట్లాడుతున్నారని ఏ విఘ్నులు ఒక మనిషిని గౌరవించరు. జీవితంలో నిన్ను అతిగా పొగిడే వాళ్ళకంటే దుష్ప్రచారాన్ని ఇంకెవరూ ఎక్కువగా చేయలేరు. మనసారా నవ్వుకోవడానికి స్వర్గంలో నీకు అవకాశం లేకపోతే అక్కడికి నువ్వు వెళ్ళనవసరం లేదు. బలం అందరికీ ఉంటుంది, కానీ సంకల్ప బలం జీవితంలో కొందరికి మాత్రమే ఉంటుంది. అది ఉన్నవారే విజయాన్ని సాధించగలరు. జీవితంలో ఆశించడం వల్ల కాకుండా దానిని సాధించే అర్హతను పొందడానికి ప్రయత్నించడం వల్ల దేనినైనా సాధించవచ్చు. జీవితంలో ఆవేశం వల్ల కలిగే ఫలితం మనల్ని తప్పుదారి పట్టించడమే. జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలు మనలోని ప్రతిభను వెలికితీస్తే సంపద దాన్ని కప్పిపెట్టి ఉంచుతుంది. ఆలోచించుకోకుండా, అర్థం చేసుకోకుండా చదివే చదువు జీర్ణించుకోకుండా తినడం లాంటిది. మన జీవితంలో ఆపదలన్నీ మనల్ని చుట్టుముట్టినప్పుడు ధైర్యాన్ని ప్రదర్శించేవాడే నిజమైన ధీరుడు. అతన్నే విజయాలు ఎక్కువగా పలకరిస్తూ ఉంటాయి. మూర్ఖులతో వాదన, దుష్టులతో స్నేహం, దొంగలతో పరిచయం, అసమర్థునితో జీవితంలో వ్యాపారం, నచ్చని వ్యక్తితో వివాహం, ఇవన్నీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో చేయకూడని పనులు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క మనస్తత్వాలు, అలాగే పేదరికంలో ఉన్నప్పుడే బంధువుల యొక్క మనస్తత్వాలు బయటపడతాయి. కలిగిన విజయాన్ని చూసి మురిసిపోకండి, ఎందుకంటే అది మనం వేస్తున్న అడుగులో తొలి అడుగు మాత్రమే. అంతేకాని అదే గమ్యం కాదు. అందరినీ సంతోషపెట్టాలనుకునే వ్యక్తే నిరంతరం బాధపడుతూ ఉంటాడు. సహాయం చేసే గుణం ఉన్నవాడు సాకులు వెతకడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా తప్పకుండా సహాయం చేస్తాడు. మీకు నోరు ఉంది కదా అని అస్తమానం ఎదుటివారు బాధపడేలా మాట్లాడకండి. మీ మాటల వల్ల వారు మనసు విరిగి మీకు దూరమైతే తెలుస్తుంది వారి విలువేంటో.